హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. ఎలాంటి ఫంక్షన్లోనైనా ఈ దొండకాయ ఫ్రై కంపల్సరీ కదండి. అక్కడ తినేటప్పుడు మనకు కూడా అనిపిస్తుంది ఇంట్లో ఒక్కసారి మనం ట్రై చేస్తే పోలే అని. కానీ వస్తాయో రావో అని డౌట్. ఆ డౌటే అక్కర్లేదండి. అదే టేస్ట్తో అంతే క్రిస్పీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ 4 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్రని ఈ విధంగా దంచుకొని యాడ్ చేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వీడియోలో చూపించిన విధంగా చిలకరించుకుంటూ కలుపుకోవాలి. వాటర్ని ఎక్కువ యాడ్ చేయొద్దండి. మసాలా అనేది దొండకాయకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న దొండకాయల్ని వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దొండకాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. దొండకాయ వేగనీకి కాస్త టైం పడుతుందండి. చూడండి, ఈ విధంగా దొండకాయల్ని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా దొండకాయల్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలని అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని స్ప్రింగిల్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే ఈ దొండకాయ ఫ్రై రెడీ. టేస్ట్ కూడా పెళ్లి భోజనంలో తినే దొండకాయ ఉంటుంది కదండి, సేమ్ అదే టేస్ట్, అదే క్రిస్పీగా వస్తాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.